నేను రేపటి నుంచి వర్కౌట్స్, డైట్ ఎలా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఎప్పుడు రేపు రేపు అంటాను కానీ ఆ రేపు వచ్చేసరికి సంథింగ్ ఏదో ఒకటి అయ్యి అటు ఇటుగా అవుతూ ఉంటుంది. జనరల్గా నేను జనవరిలో మా బాబాయ్ చనిపోయారనమాట. సో ఐ వాజ్ ఫైన్. అంటే చనిపోయినప్పుడు 1 వీక్ వరకు నేను ఊర్లో ఉన్నాను. అక్కడంతా బాగానే ఉన్నాను. తర్వాత ఇటు వచ్చానన్నమాట. నేను హైదరాబాద్ ఎప్పుడైతే వచ్చానో, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ వాజ్ అలోన్ హియర్ అనమాట. నేను ఆ 1 వీక్ మా బాబాయ్ చనిపోయినప్పుడు నేను ఊర్లో ఉన్నప్పుడు నాకేం అనిపించలేదని కాదు కానీ ఉండింది. బట్ నా చుట్టూ జనాలు ఉండడం వల్ల నాకేం పెద్దగా నేను డిప్రెస్ అయిపోయి ఫీల్ అయిపోయి అంత ఇది అనిపించలేదు. బట్ నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ వాజ్ ఆల్ అలోన్ ఇన్ ద హోమ్. అండ్ అది ఎంత మా బాబాయ్ చనిపోయింది నాకు ఎంత కొట్టిందంటే, అంటే ఆయన్ని నేను రోజు చూస్తూ, రోజు ఆయన ఏంటనేది వింటూ ఒకటి. అండ్ ఇంకొకటి, నాకు బాబాయ్ కన్నా మా పిన్ని ఎక్కువ అటాచ్డ్ అనమాట. సో మా పిన్ని ఎలా ఉందో ఏంటో, ఫేస్ ఆమె ఎలా వెళ్తుంది ఏంటి అనేది నాకు ఇంకా ఎక్కువ హిట్ అయింది. ఐ థింక్ అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మా బాబాయ్ని నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు ఏడవడం. ఆయన నాకు కాల్ చేసి వీడియో కాల్లో నన్ను చూడగానే ఏడ్చేశారు. సో అది నాకు బాగా ఎక్కువ హిట్ అయింది. సో ఐ కాంట్ ఫర్గెట్ దట్ ఫేస్ అనమాట. ఆ ఫ్రేమ్ని నేను మర్చిపోలేకపోయాను చాలా డేస్. సో అది ఓవర్కమ్ అవ్వడానికి నేను న్యూట్రిషన్ అని అది మర్చిపోవడానికి నేను న్యూట్రిషన్ అని అనేదని స్టార్ట్ చేశాను. సో అది స్టార్ట్ చేసినప్పుడు న్యూట్రిషన్లో అంటే నేను నేను ఒక న్యూట్రిషనిస్ట్ని హైర్ చేసుకొని అమౌంట్ ఒక 10,000 పే చేసి ఐ హర్డ్ అ న్యూట్రిషనిస్ట్ అండ్ స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసి ఒక 1 మంత్ కన్సిస్టెంట్గా ట్రై చేశాను. అండ్ ఐ సా ద రిజల్ట్. అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఆల్సో ఐ ఓవర్కమ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ అనమాట. నాకు అది దాని నుంచి నేను బయటకు వచ్చాను. కొంచెం ఫిట్నెస్ మీద, కొంచెం న్యూట్రిషన్ మీద, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ కొంచెం ఓవరాల్గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, సో మీరు ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నా, లేకపోతే మీరు ఇంకేదైనా లోగా ఫీల్ అవుతున్నా, కాన్సన్ట్రేట్ ఆన్ ఫిట్నెస్ ఆర్ హెల్త్, లేదా ఇంకా ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. యూ ఫీల్ సో మచ్ బెటర్ బికాస్ ఐ డిడ్ దట్ అండ్ ఐ ఓవర్కమ్ దట్. నాకు అది చాలా హెల్ప్ చేసింది. ఒక ఫేస్ ఏదైతే ఉండిందో ఐ కాంట్ ఈవెన్ రిమెంబర్. నేను ఎంత అంటే బయటికి ఎవరికి చెప్పుకోలేను. బికాస్ నేను మా పిన్నితో కూడా మాట్లాడలేకపోయాను. ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ మొహమాటం, ఆమెను ఫేస్ చేయలేక. నేను ఏదైనా ఉన్నా కూడా మ్యాక్సిమం మా పిన్నితోనే చెప్పుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఆమెతో చెప్పుకోలేను, ఎవరికి ఏం చెప్పలేను. ఈవెన్ మై సిస్టర్ ఈజ్ ఆల్సో గోయింగ్ త్రూ ద సేమ్ ఫేస్. సో చాలా కష్టమైంది టు ఓవర్కమ్ దట్. అండ్ దెన్ అదే ఈ ఫిట్నెస్ జర్నీ ఏదైతే ఉందో, ఇట్ రియల్లీ హెల్ప్డ్ మీ. ఇఫ్ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ సిచ్యువేషన్, ప్లీజ్ డూ దట్. అంటే మ్యాక్సిమం నాకు తెలిసి లేడీస్ అందరి లైఫ్లోనూ ఒక పాయింట్లో ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ కానీ, ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో షిఫ్ట్ యువర్ మూడ్ ఫ్రమ్ సంథింగ్, అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోనే ఉండకుండా, ఆ పర్టికులర్ ఇదిలో ఉండకుండా పక్కదానికి షిఫ్ట్ చేయండి. ఏదో ఒకటి లెగ్స్ ఫిట్నెస్ అనే కాదు. అండ్ కాకపోతే ఈ ఫిట్నెస్, ఈటింగ్ హెల్తీ మేక్స్ యువర్ మొత్తం క్లెన్స్ చేస్తుంది. మనకి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం, కొంచెం పీస్ అలా ఉంటుంది అని నా అభిప్రాయం. అండ్ మీరు ఇంకేదైనా కూడా చేయొచ్చు. కాకపోతే అలా స్టక్ అవ్వకండి. జస్ట్ షిఫ్ట్ యువర్ మూడ్ అండ్ స్టే హ్యాపీ.